ఏం పథకాలు వచ్చాయన్నా మీకు? మాకు ఇంటి బిల్లు వచ్చింది, అమ్మ ఉండింది, అమ్మకి పెన్షన్ వస్తుంది, అంతవరకు మాకు ఇంకేం రాలేదు. మరి ఈ పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ మీకు ఎమ్మెల్యే కూడా వెంకటయ్య గౌడ్ వస్తున్నాను ఇటువైపు ఎప్పుడన్నా? వచ్చిపోతాను. మనం ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో వెంకటయ్య గౌడ్ ఉన్నారు, మీ పక్కన అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుండదు, మనలో మన ఒకరిలో ఉండదు, అందరిలోనే ఉండాలి, అది అభిప్రాయము. అంటే మీకు జగన్ ప్రభుత్వం జరిగిందా, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? మాకు జగన్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. ఇక్కడ అది 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 వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఒక్కొక్కరు మనస్తత్వం ఒకలాగా ఉంటుంది కదా. పనితనం ఎలా ఉంది? ఏం బాగానే ఉంది. బాగానే ఉందా? మీకు పెన్షన్ అందుతున్నాయా? అందుతున్నాయి. పథకాలు ఏమి పడుతుంది కదా. 2000 పడుతుంది. ఇప్పుడు ఇక్కడ వెంకటయ్య గౌడ్ ఎమ్మెల్యే ఉన్నారు తెలుసా? అలాగే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు తెలుసా? అమర్నాథ్ రెడ్డి వస్తే బాగుంటుందా, వెంకటయ్య గౌడ్ వస్తే బాగుంటుందా? అవి మనం చెప్పలేమండి. అంతేనా? పైన చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? అవన్నీ మాకెందుకుంది, వాళ్ళ మనసులో ఉండేది వాళ్ళకు ఉంటుంది. మీకు సమస్యలు ఏమున్నాయి ఈ ఊర్లో? ఈ సమస్యలు ఏమో ఉంటాయిలే, నీళ్ళతోనే ఇబ్బంది. Like and subscribe Eagle Media Works.